హాయ్ అండి, వెల్కమ్ టు సన్విత గార్డెన్. ఇదిగోనండి, ఈరోజు నేను విత్తన శుద్ధి, దుంపకుళ్ళు మరి ఇవన్నీ పట్టకుండా ఉండటం కొరకు ఇదిగోనండి ట్రైకోడర్మా విరిడి నేను తీసుకున్నానండి. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే కనుక మనం కొంచెం నీళ్ళలో కొంచెం ఈ ట్రైకోడర్మా విరిడి ఇది వేసేసండి విత్తనాలని మనం ఒక పావు గంట సేపు నానబెట్టేసి తర్వాత తీసి మనం నాటుకుంటే కనుక మరి చక్కగా అవి మరి దాంట్లో ఉన్న బ్యాక్టీరియా కానీ ఏమన్నా కొంచెం విత్తన శుద్ధి అవుతుందండి. అదైతే చక్కగా విత్తన శుద్ధి అవడానికి ఎంతో ఇది ఉపయోగపడుతుందండి. ఇది ఫుల్ ఆర్గానిక్ అండి ఇది. అందుకని ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే మనం దీన్ని వాడుకున్నట్లయితే కనుక చాలా ఉపయోగం ఉంటుందండి. అంటే ఇది అల్లం కదా, ఇలా అల్లం కానీ ఇలాగ చామగడ్డలు కానీ ఇలాంటి దుంపయ్యి మనం పెట్టుకున్నప్పుడు కూడా మనం వీటికి మన రసాయన పదార్థంగా మనం ఏం చేయాలంటే నీటిలో కొంచెం కలిపేసుకునండి. నీటిలో ఈ ట్రైకోడర్మా విరిడిని కొంచెం పౌడర్ కలిపేసుకుని మనం వాటికి పోసుకున్నట్లయితే కనుక చక్కగా మనకి అల్లం దుంపకుళ్ళు అనేది రాకుండా ఉంటుందండి. పెట్టుకునేటప్పుడు వేసుకోవచ్చండి. అలాగే దుంపలు ఇలా ఎదిగిన తర్వాత కూడా దుంప చూడండి, ఇదిగో సరే దుంప ఎలా ఎదిగిందో ఇదిగోనండి. దుంపలు ఇలా వచ్చినాయి కదా, ఇప్పుడు బాగా గ్రోత్ అయినాయి కదండి, చెట్లు చాలా పెద్దగా అయ్యి గ్రోత్ అయినాయి కదా. ఇలాంటి టైంలో కూడా ఇదిగో చూసారా మనకు అల్లం బాగా గ్రోత్ అవుతుందండి. ఇది ఇప్పుడు ఈ టైంలో ఇంత చెట్లు అయిన తర్వాత ఇది 5 months 6 months అలా ఉందండి దీని టైము. ఇది 6 months అయింది ఈ అల్లం పెట్టుకుని మనం. ఇప్పుడు ఇంకొక 3 నెలల్లో మనకి అల్లం ఈ పంట మనకి చేతికి వస్తుందండి. అందుకని ఇలాంటి టైంలో కూడా మనకి ఏం చేయాలంటే ఈ ట్రైకోడర్మా విరిడి ఉంది కదండి, అది వాటర్లో కలిపి మనం దీనికి వాటర్ రూపంగా కొంచెం ఇచ్చి దుంపకుళ్ళు అనేది లేకుండా ఉంటుందండి. ఇదిగోనండి, ఇది వర్షాలు ఎక్కువైన మూల ఇదిగోనండి ఇలాగా మనకి దుంపకుళ్ళు అనేది ఏర్పడండి. ఇదిగో చెట్టు ఇలా పడిపోతుంది అన్నమాట. ఇదిగోనండి చెట్టు చూసారా, ఇది ఎల్లో కలర్ వచ్చేసండి. కాల్షియం తగ్గిపోయింది అందుకే ఇలాగ అయిపోయిందని అనుకోకూడదండి. ఇదిగోనండి ఇక్కడ దుంపకుళ్ళు వచ్చేస్తుంది అన్నమాట. వచ్చేసి ఇదిగోనండి చెట్టు ఏమవుతుందంటే ఇదిగో ఇలా ఇరిగిపోతుందండి. ఇరిగిపోయి లోపల కుళ్ళు స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. అందుకనే ఈ పైకి ఇదంతా కూడా ఇది ఇలాగా ఎల్లో కలర్ అయిపోతుంది. ఇంత 6 నెలలు వచ్చిన తర్వాత ఇది ఇలాగ అయిపోయిందంటే కారణం ఏంటంటే దుంపకుళ్ళు దీనికి ఏర్పడుతుంది అని అర్థం చేసుకోవాలండి. అంటే దీనికి వాటరింగ్ అది ఎక్కువైనా కూడా మన వర్షం ఎక్కువ పడుతుంది కదండి, దానివల్ల కూడా అది దుంపకుళ్ళు స్టార్ట్ అవుతుంది. అందుకని అలాంటిది రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఈ ట్రైకోడర్మా విరిడి ఇది ఇలాంటిది మనం వాడేమనుకోండి, ఇది ఇలాగా వాడినప్పుడు చక్కగా మనకి తగ్గుతుందండి, దుంపకుళ్ళు పట్టకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలాగ మనం ఉపయోగించాలో చూద్దామండి. ఇది ఎలాగండి ఒక 2 గుప్పులు వేసుకున్నాను నేను ఈ బకెట్కి. దీనికంటూ పెద్ద ఏమీ మనం అంతగా లెక్కంటూ పెద్ద ఏమీ లేదండి. ఒక బకెట్ నీళ్ళకి కొంచెం కలుపుకొచ్చి సరిపడి కలుపుకోవాలి. మనం ఏదన్నా పెట్టి కలుపుకుందాం. ఇదిగోనండి ఇలా కలుపుకోవాలండి. ఇదిగోనండి మనం ఇలా కొంచెం వాటర్ ఇది మనం ఇలా ఇచ్చుకోవచ్చండి. ఇలా ఇచ్చుకున్నట్లయితే కనుక మనకి ఆ దుంపకుళ్ళు అనేది పట్టకుండా ఉంటుందండి. ఇదిగోనండి ఇది క్యారెట్ అండి. ఇదిగో ఈ క్యారెట్కు ఇది కూడా దుంపే కాబట్టి దీనికి కూడా పోసుకోవచ్చండి మనం ఇలాగా. ఇలా పోసుకోవచ్చు. అలాగే పసుపు కూడా పోసుకోవచ్చండి. వీటికి వేసుకోవచ్చండి. అంతే కదండి. ఇదిగో మనం ఇప్పుడు మొన్న నేను కొత్తగా నాటుకున్నాను కదండి మొక్కలు, అప్పుడు కూడా మనం వేరు శుద్ధికి వాడుకోవచ్చు. కానీ నాకు ఆ రోజు లేక నేను చేయలేదండి. ఇలా కొత్త మొక్కలకు కూడా మనం ప్లాంటింగ్ చేసినట్లు కూడా ఇలా కొంచెం మనం వేసుకుంటే విత్తన శుద్ధి అవుతుంది. అది వేర్లు అవి కూడా ఏ ఒక్క వైరస్ లేకుండా చక్కగా పనిచేస్తుందండి. ఇదిగో రాడిష్ అండి, దుంపకి ఏదైనా సరే మనం పోసుకోవచ్చండి. చక్కగా దుంపకుళ్ళు పట్టకుండా ఉంటుంది. ఇదిగోనండి ఇక్కడ ఇది వరకు నేను ఆనపాది పెట్టుకున్నాను కదా,
ఇప్పుడు ఇక్కడ మళ్ళీ తవ్వేసండి నీట్గా. మళ్ళీ ఇక్కడ కూడా నేను ఇప్పుడు మళ్ళీ పాదు పెడతానండి. అందుకని ఇదిగోనండి ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో బకెట్ కలుపుకుని ముందుగానే దీనికి ఇక్కడ తడిపేస్తున్నానండి. ఇక్కడ ఇది నేలకి ఏదన్నా ఉన్నా, ఇక్కడ నేలలో ఏదన్నా సూక్ష్మ క్రిములు ఏమన్నా కానీ చచ్చిపోతాయి కాబట్టి, బ్యాక్టీరియా ఉండదు కాబట్టి అందుకని ముందుగా పోసేసండి. దీన్ని తవ్వేసప్పుడు ఇక్కడ పెట్టేస్తాను అనమాట. ఇదిగోనండి ఇక్కడ కూడా పెడతాను నేను. ఇందులో కూడా కంద పెట్టాను నేను. ఈ మొక్కలు కూడా ఇవ్వచ్చండి ఇలాగా, కొంచెం ఏమవ్వవు. ఇదిగోనండి ఇలాగా పసుపు మనం ఇలా వేసుకున్నాం అనుకోండి, కింద కుండీల్లో అయితే కనుక మనం పోసుకోవచ్చు. ఇదిగో ఇలా వేసుకున్నప్పుడు ఏం చేయాలంటే పసుపును ఆటుకున్నప్పుడే మనం పసుపుని ట్రైకోడర్మా విరిడిలోని అండి ఒక అరగంట సేపు నానబెట్టేసుకునండి, ఆరబెట్టుకుని అప్పుడు నాటేసుకోవాలి. కింద కూడానండి దుక్కులో మనం కింద మనం పెళ్ళగిస్తాం కదా, అప్పుడే మనం జిమ్మేసుకోవాలండి. పౌడర్గా కూడా జిమ్మేసుకోవచ్చు మనం. లేదు ఇప్పుడు నేను ఇప్పుడు వేసుకోవాలి అని అనుకుంటే కనుక మనం ట్రిప్ ద్వారా కానీ దేని ద్వారా కానీ మనం పెట్టుకుంటాం కదా, వాటర్ పెట్టుకుంటాం కదండి, అందులో వేసేసుకుని బకెట్ తోటి మనం ట్రిప్ ఉంటే ట్రిప్లో మన వాటర్ ట్యాంక్లో కలిపేసుకుని పెట్టేసుకోవచ్చండి. లేదా బకెట్లో కలుపుకుని నీళ్ళు పోసుకోవచ్చండి, అంతే. ఇదండి ఓకేనండి. ట్రైకోడర్మా విరిడి తోటి చాలా మనకి ఉపయోగాలు ఉన్నాయండి. సేంద్రియ పద్ధతిలో మనం వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి చక్కగా మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. వేరుకుళ్ళు అయ్యి రాకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. దిగుబడి కూడా బాగా తీసుకుంటాం అన్నమాట మనం. విత్తనం కూడా మనం అందులో నానబెట్టుకుని ఒక అరగంట నుంచి తీసుకుని పెట్టుకుంటే కూడా ఎలాంటి పురుగు అది పట్టకుండా చక్కగా శుద్ధి అవుతుందండి. ఓకేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, ఉంటానండి. బాయ్ అండి.